హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డి మానస కుకింగ్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే టమాటా పప్పు అండి. ముందుగా పావు కేజీ కందిపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కందిపప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళను పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసి చూద్దామండి. పప్పు ఉడికిపోయింది. టమాటా పప్పుకు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇందులోనే కొన్ని నీళ్ళను కూడా పోసుకొని మరో 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. పప్పు చక్కగా మసిలిపోయిందండి. ఇప్పుడు దీనికోసం పోపును రెడీ చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 3 చెంచాల నూనె పోసి నూనె వేడయ్యాక ఇందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ పసుపును వేసి పోపు రెడీ చేసుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న కందిపప్పును వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే టమాటా కందిపప్పు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.